వంకాయలు, టమాటాలు, పచ్చిమిర్చి ఎంత కేజీ? 20 రూపాయలకు కేజీ టమాటా, వంకాయ 30 రూపాయలకు కేజీ. నీకేం కావాలి చెప్పు. అప్పటి నుంచి పిలుస్తుంటే వస్తలే లేవేంది వచ్చాక ఇవాళ మాట్లాడుతుర్రని మాట్లాడుకుంటా కూర్చున్నారు. కూరగాయలమ్మా, వంకాయ, టమాటా, పచ్చిమిరపకాయలు, బెండకాయలు, ఆలుగడ్డలు అన్నీ ఉన్నాయమ్మా. మరి ఏంటి అన్ని ఇట్లా పొట్లాలు పట్టుకుంది? ఫ్రెష్ కూరగాయలమ్మా, మంచిగా ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. చూడండిరమ్మా, అన్ని కూరగాయలు ఉన్నాయి. అయిపోయినట్టున్నాయి. ఏడైపోయినాయి అమ్మా. ఇవేంది ఇవి కావా? దొండకాయలు, వంకాయలు, క్యారెట్ తేలేవా ఆంటీ? అయిపోయిందమ్మా, అయిపోయింది. ఆలుగడ్డ లేనట్టుంది. అయిపోయినాయి ఇప్పుడే. ఏందమ్మా అర్ధ కిలో అవి? అయ్యో మనం ఇట్లా మూటలు కట్టుకొస్తే అర్ధ కిలో ఫ్రెష్ కూరగాయలు ఎత్తా. మీరు అట్లా అంటారు ఏందమ్మా? సరేలే, నేను బెండకాయ తీసుకుంటా అర్ధ కిలో. నిమ్మకాయ మేము బయట వేసినాం కావాలను. సరే, ఇగో నిమ్మకాయలు ఉన్నాయి, పచ్చిమిర్చి. నిమ్మకాయలు ఎట్లా? నిమ్మకాయలు 10కి 2 అమ్మా. ఏంది? 3 వస్తాయమ్మా, గంత ఉన్నాయి. అయ్యో బాగున్నావే అమ్మ నువ్వు. 10కి 3. అసలే ఎండాకాలం ఉన్నది. ఏం కాదు, 3 వస్తాయి. అట్లా అన్యాయం చేయకుండ్రమ్మా. ఇగో ఖరాబ్ ఏడ ఖరాబ్ అయింది, ఏం కాలేదు. ఇది ఉత్తదేనా? పట్టు, నువ్వే ఉంచుకో. 5 రూపాయలకు 2. 5 రూపాయలకు 2 రావిద్దే అమ్మా. ఇదే నువ్వు 5 రూపాయలకు 2 అడుగుతాను. మరి 5 రూపాయలకు 2 కాయలు రావు. అట్లే ఉన్నట్టుంది. రూపాయి కోట్లు అడుగుతా అడగనా? మరి పుణ్యానికి అడుగుతారు. మీరు వాడకొత్తనే ఇట్లా చేస్తారు. మీరు కొత్తనే. అర్ధ కిలో ఉన్నాయా? పావు కిలో? అర్ధ కిలో ఉన్నాయమ్మా. జోక్కో. అయ్యో పావు కిలో ఉన్నాయి. నువ్వు మరి అన్యాయం చేస్తావేంది రచ్చ?